తెలంగాణలో రాజకీయం చేయాలంటే ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇదే ఫార్ములాపై మనుగడ సాగిస్తోంది. ఎప్పుడు పార్టీకి జనంలో ఆదరణ తగ్గుతుందని అనిపించినప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, వాళ్ళని కించపరచటం, మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టడం కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ అలవాటైన విద్య. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు అయిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయింది. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దాదాపు 10 ఏళ్లు పాలించింది. మొత్తం పిండుకొని నంజుకొని నమిలి మింగేసింది. ఆ మోసపూరిత డైలాగులు విని విని అలసిపోయిన జనం ఇక చాలు అంటూ కేసీఆర్ని ఇంటికి పంపించారు. అయినా వాళ్ళ బుద్ధి మారలేదు. ఈ నెల 9వ తారీఖు నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చినారు అధ్యక్ష. అదేమంటే ఇదివరకు ఆఫీస్ సబార్డినేట్గా ఏ రామిరెడ్డి గారు అని పనిచేసినారు, వారి అబ్బాయి కంపాషనేట్ అపాయింట్మెంట్ కావాలని కోరినారు అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా వారి అబ్బాయి ఏ రఘునాథ్ రెడ్డి గారు హ్యాస్ స్టడీడ్ ఫ్రమ్ 1st to 10th class at కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ దేర్ ఫోర్ హిజ్ లోకస్ స్టేటస్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తూ కిందేమన్నారంటే వారు తెలంగాణ ప్రాంతం వారు కాకపోయినప్పటికీ ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలి, దానికి రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ గారు కోరారు. కాబట్టి మరి దానికి తగ్గట్టుగా 2007లో చేసినటువంటి ఒక జీవోని కోట్ చేస్తూ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రెసిడెన్షియల్ రూల్స్ కూడా మార్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ నియామకాలు జరిగినా 95% తెలంగాణ వాళ్ళకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది సంపూర్ణంగా విరుద్ధం అధ్యక్ష. న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాము. మరొక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యువతి యువకులకు కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువకుల పొట్టగొట్టొద్దు, తెలంగాణ యువత పొట్టగొట్టొద్దని కోరుతా ఉన్నాం. మళ్లీ తెలంగాణ జనంలో పలుకుబడి పెరగాలంటే పాత ఫార్ములానే ప్రయోగించాలని కేసీఆర్ కుటుంబం నిర్ణయించినట్లుంది. మండలి సాక్షిగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత టీఎస్పీఎస్సీపై చర్చిస్తూ అందులో 2 ఆంధ్ర వాళ్ళు ఉన్నారని ఆక్షేపించారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమెను ఎత్తి పొడుస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తెలంగాణ మొత్తం మమ్మల్ని ఓడించిన హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్లే మీకు 17 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఆ విషయం మర్చిపోవద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని రక్షించిందే ఆంధ్ర వాళ్ళు. అసలు కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? మేఘా సంస్థ ఎండీ పివి కృష్ణారెడ్డి ఆంధ్రవాడు కాదా? ఆయన ఇచ్చిన 8% కమిషన్లతోనే 1000 కోట్లు సంపాదించలేదా అని నిలదీస్తున్నారు. నీకు లిక్కర్ బిజినెస్లో భాగస్వామి ఎవరు? అరబిందో సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఆయన ఆంధ్రవాడు కాదా? వైసీపీ నేత విజయసాయిరెడ్డికి అతను బంధువు కాదా? అంతవరకు ఎందుకు? కేటీ రామారావుకి వ్యాపార భాగస్వాములు, స్నేహితులు అయిన రామలింగరాజు కొడుకులు, ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లు, గ్రీన్ కోస్ట్ సంస్థ అధినేత అనిల్ గోపి, వీళ్లంతా ఆంధ్రవాళ్ళు కదా? మీ అవసరాలకు మీ అవినీతికి ఆంధ్రవాళ్లు భాగస్వాములు అయినప్పుడు మిగిలిన వాటిల్లో మాత్రం ఎందుకు భాగస్వాములు కాకూడదు? ఆంధ్రప్రదేశ్లో మీరు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ పెట్టొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, కానీ తెలంగాణలో ఆంధ్రవాళ్లు రాకూడదా? తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, టీఎస్పీఎస్సీలో మాత్రం ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండకూడదా? ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం వల్లే జనం మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకా బుద్ధి రాకపోతే శాశ్వతంగానే ఇంట్లో ఉండిపోతారు. అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ అలా మిగిలిపోతారంటూ నెటిజన్స్ రకరకాలుగా కవిత స్టేట్మెంట్పై రియాక్ట్ అయ్యారు.